సమయము ప్రభు మనకి అనుగ్రహిస్తూ వచ్చిన కొన్ని ఉన్నాయి. వాటిని నేను విమర్శించడం కాదు, కానీ వాళ్ళకు పరీక్షించుకోవటం అనేది, బలలో పాలు పొందటం అనేది, ఆయన శరీరాన్ని ఎందుకు తీసుకోవాలో కూడా వారికి తెలియని యొక్క అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానులు అన్నాడు దేవుని యొక్క లేఖనములో. అజ్ఞానముగా మనం ఉండకూడదు. ప్రభు వచ్చినప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తము మనం తీసుకున్నప్పుడు మనం ఎట్లా ఉంటామంట? సిద్ధముగా ఉంటామంట కదమ్మా. సిద్ధపాటు లేకుండా ప్రభుని మనం చూడలేము. సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఆయన యొక్క శరీరంలో మనం పాలు పొందాలి, ఆయన రక్తం మనం తీసుకునే వాళ్ళముగా ఉండాలి. అయితే ప్రభు ఈ భూమి మీద ఉండగా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చాడు దానిని. ఎందుకంటే నేను మీ మధ్యన నేను ఉన్నాను గనక ఆయన శరీరము మీ కొరకై ఏం పడుతుందన్నాడు, ముద్దగా చేయబడుతుంది. నాగల సాలవలే దున్నపడి శరీరం అంతా కూడా ఎంతగానో, ఎందుకంటే చిన్న ముద్దగా అయిపోయిందంట ఈ పంత శరీరం అంతా కూడా. అది మేము తినాలా, మేము త్రాగాలని రక్తాన్ని అని చెప్పి కొంతమంది ఏమైపోయినారంటే లోకంలో కలిసిపోయి నష్టపోయినారంతే. ప్రభు యొక్క మాట వినటానికి వాళ్ళు ఇష్టపడాల. చూడండి ఎంత నష్టం జరిగిందో. కానీ ఆ నష్టం ఎప్పుడు తెలిసింది వాళ్ళకంటే నష్టపోయిన తర్వాత, వాళ్ళు కనుమూసిన తర్వాత. అప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది పాస్టర్ గారు అంటే దేవుని లేఖనం కదమ్మా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వాళ్ళు ఏం చేస్తాను, నేను లేపుతాను. అంత మాత్రమే కదా. పౌలు గారు కూడా ఏమన్నాడు, ఈ యొక్క శరీరములో ఎవరైతే పరీక్షించుకొని పాలు పొందుతారో ప్రభువు చేత మనం ఏం చేయబడతామంట, పరీక్షింపబడతామంట, సరి చేయబడతామంట. ఆయనే మనల్ని పరీక్షిస్తాడు, ఆయనే మనల్ని సరి చేస్తాడు, ఆయనే మనకి శిక్ష, ఎందుకంటే శిక్షణ ఇస్తాడు ప్రభు, మీరు ఈ రీతిగా నడుచుకోవాలి అని చెప్పి. అందుకని ప్రభు మనకి ఎంతగానో అవకాశం, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది కనుక ప్రభు యొక్క బల్లలో మనం పాలు పొందాలంటే మన జీవితాలు ఎలా ఉండాలో కొంతమందిని చూద్దాం. మనకు సమయము మీ పాస్టర్ గారు అరగంట ఇచ్చినారు, మనకి వివరించడానికి టైం సాగుతలేదు, మీకు చెప్పడానికి కూడా నాకు టైము సాగుతలే. ఎందుకంటే 2 గంటల వర్తమానము మరి ఇవ్వాలి, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా. కానీ మీరు కూర్చోలేకపోతున్నారంట. చాలా జాలి పడుతున్నాడు మీ మీద. యేసుప్రభువు వారు ఎంత జాలి పడుతున్నాడు, మీ పాస్టర్ గారు కూడా మీ మీద జాలి పడుతున్నాడు. లేక 2 గంటల వర్తమానం ఇస్తే ఒక్కళ్ళు ఉండరన్నా ఖాళీ కుర్చీలే ఉంటాయి అంటున్నాడు. ఇప్పుడు అయితే చెప్తున్నాడు. అంటే మనము ఎట్లా ఉన్నప్పుడు ప్రభు యొక్క మాటలు వినటానికి ఇష్టపడతారు, కానీ వినటానికి ఎగిరిపడాలంట, చెప్పటానికి నిదానంగా ఉండాలంట. ఎట్లా ఉండాలమ్మా? అబ్బో మనం చెప్పే కాడ మాత్రం ఎట్లా ఉంటుందో చెప్పండి అక్క గారు, సిస్టర్ గారు. ఎట్లా ఉంటుంది చెప్పే కాడ? 10 మాటలు వాడు ఒకటి చెప్తే మనం 10 చెప్తాం కదండి, అవునా కదా? అక్కడ మాత్రం సమయం ఎంత వెళ్తుందో మనకి తెలియదు. ఇక్కడ మాత్రం సమయాన్ని ఏం చేస్తాం, లెక్కేసుకుంటా ఉంటాం, ఎంత టైం అవుతుందా ఏంటా అని. మా వాళ్ళకైతే నేను ఖచ్చితంగా 1 గంట 10:30 స్టార్ట్ చేస్తాను. 1 గంట వరకు వర్తమానం ఇంకా చెప్పండి అని అంటారు. ఎందుకంటే మధురమైన మాటలు, జీవము కలిగిన మాటలు. మళ్ళీ తర్వాత కావాలంటే దొరుకుద్దా? రేపు మనకి ఉన్నది అని గ్యారెంటీ ఏమన్నా ఉందా? మళ్ళీ వచ్చి ఆదివారం వరకే ఉంటామండి, వాక్యం వింటామండి, లేదా మా పాస్టర్ గారు మంగళవారం వస్తాడండి, శనివారం వస్తాడండి, ఏంటామనేది మన గ్యారెంటీ ఉందా? రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కనుక ఎంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అందుకనే ఎవరో ప్రభు యొక్క ఆయన శరీరంలో పాల్గొంటారంటే ప్రభువుని చూసిన వారు, ప్రభుతో మాట్లాడిన వారు, ప్రభుతో సావాసం చేసిన వారే ఆయన శరీరాన్ని, ఆయన రక్తములో పాలు పొందగలుగుతారు. అందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేరు, దాని సమీపముగా రాలేరు, నిలబడలేరు, ఆ దాంట్లో పాలు పొందలేరు. అందుకని మీరు నాకు తెలియదు అంటాడు ప్రభు కదండి. అంటాడా? ఇప్పుడు మిమ్మల్ని అంటాడా? మిమ్మల్ని అంటే మీరేమంటారు? ఇప్పుడు ఆయన జవాబు చెప్పరు. ఇప్పుడు మీరు
ఏమని చెప్తారు? ఏంటంటే ఇప్పుడు మేము కూర్చొని వస్తే మమ్మల్ని తెలదు అంటారేంటి అని అంటారు కదా. అయితే మీరు ఎవరో నాకు తెలియదని ప్రభు ఎవరితో అన్నాడు? అక్రమం చేశారు వాళ్ళు. ఏం చేశారు? అక్రమము చేయవాళ్ళు. అక్రమం అంటే ఎట్లా జీవించారు వాళ్ళు అంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశారండి. వారం అంతా కానీ, నెలంతా కానీ, సంవత్సరం అంతా కానీ ఆ దేవుని వాక్యం వినుకోకుండా ఏం చేస్తూ వచ్చాము? దేవునికి దూరమైన కార్యాలు చేస్తూ వచ్చాం. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసాము కనుక వారిని అంటాడు ఏమని? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు అన్నాడా? అంత కఠినంగా అంటాడండి యేసుప్రభువు. దయాళుడు కదండి ఆయన. ఎందుకన్నా చెప్పండి అక్కగారు. దయ ఉంది, కోపం ఉంది. ఆయన కోపం నిమిషమే, ఆ నిమిషంలోనే మనం తట్టుకోవాలి. కానీ ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప నిరంతరం ఉంటుంది. చూడండి ఎంతవరకు కూడా మనం జీవించిన కొంతకాలం తర్వాత అందుకని దాంట్లో మనం పాలు పొందాలి. ఆగకూడదండి. దేవుడి యొక్క ఆరాధించే సమయము మనం పోగొట్టుకోకూడదు. సాతానుగాడికి అప్పగించకూడదు. ఈ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఈ దినము విశ్రాంతి దినం కదా. ఈ దినానికి ప్రభువారు దేవుడు ఏమని పేరు పెట్టాడు చెప్పండి ఒకసారి. మీ పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పాడా? ఏమని పేరు పెట్టాడు ఈ దినానికి? ఒకసారి చెప్పండి. మీ పాస్టర్ గారు నేను చెప్పాను. ఈ దినము ఎలాంటి దినం? విశ్రాంతి దినమా? అంతేనా? ఇంకేం లేదా? మంచి పేరు పెట్టాడండి యేసుప్రభువారు. చక్క దేవుడు మంచి పేరు పెట్టాడు. ఏం పేరు? మనోహరమైన. ఉందా? మనోహరం అంటే ఏంటి చెప్పండి? మనోహరమైన దినం ఇది. విశ్రాంతి దినం మంచిదే. మనోహరమైన దినము ఎలాంటి దినం అండి? మనోహరం అంటే ఇంకా దాంట్లో ఏ యొక్క తేడా అనేది లేదు. విలువైనది. మనోహరం అంటే విలువైనది, వెచ్చింపబడినది. అది ఎందుకంటే దానిని మనము ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. అందుకనే అక్రమము చేయవారులారా. చూడండి ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత చక్కగా చేస్తారో. టయానికి వెళుతారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చక్కగా చేసుకొని వచ్చేస్తారు. ఎంత కరెక్ట్గా చేస్తారు భక్తి. ఆయన స్థితి మీకు ఈసారి చెప్తా. ఎందుకంటే మన ఎదురుగానే ఉంది కదా, డెడికేషన్ అయింది కదా మొన్న. దాంట్లో మనము ఎందుకు పాలు పొందకూడదు, ఎందుకు మనం వెళ్ళకూడదు, ఆయన యొక్క చరిత్ర చెప్పాలా మీకు. ఆయన చరిత్ర చెబితే కానీ మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవుతుంది కదండి. అయితే మన సమయం లేదు కనుక కొన్ని లేఖనాలు చూసుకొని మనం ఏం చేద్దాము? ప్రభు యొక్క శరీరంలో పాల్గొందాం. అట్లాగే ప్రభువా నేను ఎట్లా ఉన్నాను, నా జీవితం నీకు బాగుందా? ఈ వారం అంతా, నెల అంతా ప్రభు మరి అన్ని కోరికలకు వచ్చానుగా ప్రభువా, నాకు కూడా నువ్వేం చేయాలా? తోడుగా ఉండయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో సావాసం చేయయ్యా అని చెప్పి ప్రభువుని మనం అడగటానికి సరిపోతాం. సావాసం చేయకుండా మన ఇష్టానుసారముగా పనులు చేసుకొని మన ఇష్టానుసారంగా జీవించి తర్వాత ప్రభువా నాకు ఈ కార్యం చేయయ్యా అనేది చేస్తాడా? చేయడండి. ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడండి ప్రభు. నీకు ఏది కావాలంటే అది అడుగుడి మీకు ఇవ్వడు. ఎందుకంటే పైపైన చెబుతున్నానండి మీకు, ఇంక లోపలికి వెళ్తా. మా వాళ్ళకి ఒక్కొక్క వర్తమానం మీద ఒక్కొక్క వచనం తీసుకుంటా. ఇది నిజం అన్నాడు. మా వాళ్ళని అడిగినా సరే, అయితే ఎవరు వచ్చినా కానీ ఏమంటారంటే అయ్యగారు మీరు ఇవాళ లేదు కాబట్టి మాకు కొత్తగానే ఉందండి అంటారు. ఇలా నర్సాపురం నుంచి వచ్చాడు సేవకుడు. వస్తున్నా కానీ వీళ్ళందరూ ఏమంటారండి, మీరు లేకపోవడం వలన మాకెంతో కొత్తగా ఉంటుందండి, మీరు ఉండాల్సిందని అంటారు. కానీ మన పద్దాక ఉండటానికి కుదరదు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క వచనం మీద దాని మీద నేను ధ్యానిస్తూ ఉంటా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంవత్సరంన్నర అటు చెప్తూ ఉంటాం ఒక్కొక్క వచనం మీద. మరి అర్థం కాకుండా మనం ఏం చెప్తామండి? నీకు అర్థం అవ్వాలిగా. అర్థం అవ్వలేదండి. అర్థమయ్యేలాగా యేసుప్రభువు కూడా ఉపమానంలో చెప్పాడు శిష్యులకి. ఉపమానం చెప్పాడు కనుక వాళ్ళు అర్థం చేసుకున్నారు, ప్రభువుని అమ్మడిస్తూ వచ్చినారు. వారికి ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రభువుని ఎవరు చూస్తారు, ఎవరు దాంట్లో చేస్తారు అది చూద్దాం. చూడండి ప్రకటన గ్రంథము, అందరి గ్రంథాలు తెరిచి చూద్దాం. చూడండి ప్రకటన గ్రంథానికి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఒక వచనాన్ని చూపిస్తాను. ఆ ఒక వచనం చూపించిన తర్వాత మీకు వివరించడానికి నేను సిద్ధపడతా. చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం సింపుల్గా ఉంటుంది. అక్కగారు సింపుల్గా ఉంటుంది, బైబిల్కి సింపుల్గా ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం అపోస్తలుడైన యోహాను రాసిన
పత్రిక, యోహాను రాసిన గ్రంథము చదవండి. 1వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం. ఈ 2 వచనాల్లో శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. కొన్ని వివరించుకుందాం, తర్వాత మనము సమయం ఉంటే ఎక్కువగా వెళ్దాం దేవుని దగ్గరికి. చదవండి అయ్యా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. అందరు తీసారు బైబిల్ ఉన్న వారందరూ 229 తెరవండి, బైబిల్ తెరవండి. ఓకే, లేదంటే కొత్త నిబంధనలు తీసుకోండి. అందరు తెలిసి ఉంచాలి, ఆ బలలో పాలు పొందాలా. ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. మనకు తెలిసిన మాట ఇది, చదవండి. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడునైతును గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మనతోనే. ఆనాడేమో ఆ యోహాను గారు చూశాడు. ఎక్కడ చూశాడు ఆయన దేవుళ్ళకి తీసుకెళ్ళి పడేశారండి. పడేస్తే అప్పుడు ఇక ప్రభు దిక్కు, ప్రభు మీద అనుకున్నాడు. చీకటి కొట్టు అన్నీ ఉన్నాయి, జంతువులన్నీ వచ్చేస్తున్నాయి, నివసించడానికి ఏది కూడా అక్కడ అవకాశం లేదు. అక్కడ ప్రభువుని తలుచుకుంటున్నాడు, ప్రభుని ఆరాధిస్తున్నాడు, ప్రభుని కనపరుస్తున్నాడు. ప్రభువా, నేను నిన్ను చూడాలయ్యా, నువ్వు భూమి మీద ఉన్నంత కాలము కూడా నేను ఎట్లా ఉన్నాను? నీతోనే ఉన్నా, నీతో సహవాసం చేసా, నువ్వు నాతో ఉండవు, నాతో మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రభుని అడుగుతుంటే అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసండి? పరలోకము తెరిచాడంట. ఏం తెరిచాడు? పరలోకము తెరిచి ఆ పరలోకములో ఉన్న యొక్క ఆ భోగమంతా కూడా ఆయన మహిమ, ఆయన తేజస్సు, ప్రభు ఎక్కడ నివసిస్తాడో, ప్రభు ఎట్లా ఉంటాడో, ఇవన్నీ కూడా అక్కడ ఆయన చూపిస్తూ వచ్చినాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత పొందాడా లేదండి? మరి ఆయన పొందాడు, ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం కూడా పొందాలి కదా. పొందాలో ఉందండి. వరకు ఇదే సరిపోదాం? చెప్పండి. వినకుండా వినాలి. విన్న తర్వాత దానికి తగినట్టు ప్రభుని చూడాలి, ప్రభు యొక్క మహిమను చూడాలి, ప్రభు యొక్క తేజస్సును చూడాలి, ప్రభుతో నేను సహవాసం చేయాలి. ఈ సమయం నుండి, ఈ క్షణము నుండి అసలు ప్రభు అంటే ఏమనుకుంటున్నాం మనము? ఏమండి, ప్రభు అంటే అందరు లాంటి వాడు అనుకుంటున్నారా? ప్రభు కలుగును కాకండి సమస్తాన్ని కలిగించిన దేవుడు, ఒక్క మాటలో కలిగించిన దేవుడు. ఇలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన చూసి ఏమంటున్నాడు? నేను ఆయనని చూడగా, మొదటి వచనము, ఏమొస్తున్న మాట, నేను ఆయనని చూడగా ఎట్లా పడిపోయాడట? సచిన వాని వల్లే పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? అక్కడెక్కడ పడిపోలేదంటే మనం అయితే ఎక్కడ పడితే ఆడే పడిపోతాం. బీపీలు వస్తే, షుగర్లు వస్తే కదా, నీరసం వచ్చేసిందంటే మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పడిపోయింది. ఆహారం లేదండి, మంచినీళ్ళు ఇవ్వండి. మనకన్నా బాటిల్ పెట్టాడు మన పాస్టర్ గారు, అక్కడ మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి నేను కలుసుకోవాలి, నేను ఊరికే ఉండకూడదు, నేను అక్కడెక్కడ తిరగకూడదు అని పైన ఒక తీర్మానంలోకి వచ్చినాడు. తీర్మానంలోకి వచ్చిన తర్వాత ప్రభు నేను ఆయనను చూడగా ఎక్కడ పడిపోయాడంట? ఆయన పాదాల దగ్గర సచ్చిన వాడు వెళ్ళి పడ్డాడంట. సావడం అంటే ఏంటండి? తగ్గించుకున్నాడండి. తగ్గించుకున్నాడా లేదా? మనమైతే తగ్గించుకోమండి. తగ్గించుకున్నావా? చూడండి, దేనికి కూడా తగ్గించుకోను, దేనికి కూడా లోబడటానికి ఇష్టపడం. ఏ విషయంలో కూడా రాజీ పడం. మనం ఏ విషయంలో కూడా మనం ఒప్పుకుంటామా? అసలు ఆగండి, తర్వాత చూద్దాం. 3 రోజులు వరుస మీటింగ్లు పెట్టారు అనుకో, ప్రభుని చూడాలి కదా, ప్రభుతో మాట్లాడాలి, సాహసం చేయాలి. 3 రోజులు మీటింగ్లు అంటే ఎంతమంది కనపడతారు? 3 రోజులు వరుసనే పెట్టేశారు. ఇంటికి వెళ్ళకుండా మీటింగ్స్ అని చెప్పేస్తే ఎంతమంది కనపడతారు చెప్పండి? ఇప్పటికే ఒక ఇద్దరు వెళ్ళిపోయారు, ఒకళ్ళు వెళ్ళిపోయారా? 2 కుర్చీలు ఖాళీ, 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవునితో సావాసం చేయటం వారు ఇష్టపడతలా. దేవునితో మాట్లాడటము, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు నా కోసం మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం గ్రహించుకొని ఉంటే ప్రభు సూటిగా నీతో మాట్లాడతాడు. నీళ్ళు లోపము తీసుకొస్తాడు బయటికి. ఆ లోపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు ధన్యురాలు. లేకపోతే నువ్వు అట్లా మిగిలిపోవాల్సింది. నువ్వెంత ఆరాధించినా, నువ్వెంత ప్రార్థన చేసినా అంత వ్యర్థమే.
అందుకని ఆయన ఏమంటున్నాడు? తగ్గించుకున్నాడు. సచ్చిన వాని వల్ల పడగానే వదిలిపెట్టేశాడు. సత్యం పోరా, నీకు నాకు సంబంధం లేదు, భూమి మీద నేను వదిలేసానులే అన్నాడా? అబ్బా చూడండి, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి ఆ స్థితిలో ఉన్నా దేవుడికి తెలుసండి. ఆయన చూస్తే దేవుడు నీ ఏ అవసరంలో ఉన్నావు, ఏ అక్కర్లో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఎలా కృంగిపోయావు దేవుడికి తెలుసు. సచ్చిన వారి వలె ఆయన పాదాల దగ్గర పడినప్పుడు ఆయన చేయి, కుడి చేయి ఎవరి మీదకి వచ్చిందంట? ఆయన మీదకి వచ్చింది. ఆయన మీదకి రాగానే ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కొన్ని చాలా దీంట్లో అనుభవాలు ఉన్నాయి. ఒకటే చూద్దాం. ప్రభువుని చూసే అనుభవము ఎవరు చూడగలుగుతారంటే, పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడగలుగుతారండి? పరిశుద్ధత కలిగి ఉండాలి. అది పౌలు గారు అంటాడు ఒకసాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక చదవద్దు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:14 రాయబడి ఉంటది. పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా ప్రభుని ఎవరు కూడా, దేవుని ఎవరు కూడా చూడలేరండి. పరిశుద్ధత ఎట్లా వస్తుంది? దేవుని సన్నిధికి వస్తే పరిశుద్ధత వస్తుంది, దేవుని మాట వింటే పరిశుద్ధత వస్తుంది, దేవునికి లోబడితే పరిశుద్ధత. అందుకని యేసుప్రభువు ఏం చెప్పినాడు? నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులే. అసలు ఎవరో చెప్పట్లేదండి, నాదే అక్కడ మైకండి ఒకసారి చెప్పండి అమ్మ, చెబితే దేవుడు సంతోషిస్తాడు. అంతే, ఏమి లేదు. మీరు చెప్పడం వలన ప్రభు అంట సంతోషిస్తా. నేను పరిశుద్ధుడైన ఉన్నాను కదా. ఇప్పుడు నా ప్రజలు 5, 2, 7, మేము 9. ఇప్పుడు 9 మంది. ఇప్పుడు ప్రభుకి ఏం చెప్తున్నావు? ప్రభు నువ్వు పరిశుద్ధుడు అయ్యా, మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. ఇక నుంచి మేము ఎట్లా ఉంటాం? పరిశుద్ధంగా. అంటే పరిశుద్ధంగా ఉంటామని చెప్పి తీర్మానం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళంగానే మళ్ళీ పరిశుద్ధతను పోగొట్టుకుందామా? మళ్ళీ శిక్షావిధి కలుగుతాకే. ఏం కలుగుతుందంట? మళ్ళీ మనకి శిక్ష ఉందండి. ఇప్పుడు పరిశుద్ధత పోయి మళ్ళీ శిక్ష వస్తుంది. శిక్ష అంటే ఇంకా శిక్షను తప్పించే నాదుడు ఎవరో కూడా లేరు. అందుకే నా శరీరము తినాలా, నువ్వు పరీక్షించుకోవాలా, నువ్వు పరిశుద్ధముగా ఉండాలా. నేను అందుకని నిన్నేం చేస్తున్నాను? పరీక్షిస్తాను, సరి చేస్తాను, చక్కపరుస్తాను. నా రాకడ కొరకాయ నిన్ను సిద్ధపరుస్తాను. నా స్వరమనినే బిడ్డగా నిన్ను సిద్ధపరుస్తాను. ప్రభు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు చూడండి. మరి ఆయన జీవించొద్దండి మనం? మరి ఇవన్నీ పెట్టుకుంటే ఎట్టగండి మనం? చెప్పండి. ఒక్కసారి అన్న దేవుని కోసం ఏమైనా సమర్పించుకున్నావా? ఒక్కటను వదులుకున్నావా? చెప్పండి. ఒక్కటను వదులుకోలేకపోతాం. వదులుకుంటావా లేదా? చెప్పండి. వదులుకుందాం ఈ రోజు నుంచి. ప్రభు కోసం వదులుకొని చూడండి. పద్దాకి ఇదే చెప్తారు ఏంటంటే, వదులుకోకపోతే దేవుని చూడలేవండి. ఆయన వదులుకున్నాడా లేదా? వదులుకోమంటే ప్రభువుని ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు? పరలోకంలో చూస్తున్నాడు. ఈ భూమి మీద శరీరధారిగా చూశాడు, ఇప్పుడు పరలోకంలో చూస్తున్నాడు. ప్రభు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడు, ఆయన ఎలా జీవిస్తూ ఉంటాడు, ఆయన ఎలా పరిపాలన చేస్తూ ఉంటాడు, ఇవన్నీ దర్శనంలో చూస్తున్నాడు. పరలోకం అంతా కూడా దేవుడు ఆయన తీసుకొని వెళ్ళి అదంతా కూడా చూపిస్తున్నాడు. మనకి ఎవరైనా చూపించాడు ఎప్పుడన్నా? ప్రభు నాకు చూపించాడండి, రియల్గా చూపించాడు. ప్రభువా ఇవన్నీ వదిలేసేస్తానయ్యా నీకోసం, నాకేమీ వద్దయ్యా, ఇచ్చినా సరే నాకేమీ వద్దు, నేనైతే మాత్రం నీ సేవ చేయాలి అని చెప్పి అసలు మొదట నేనేం చేయాలని చెప్పి ప్రభువుని అడిగితే మొదట పాతాళానికే తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? పాతాళానికి ఎందుకు ప్రభు పాతాళాన్ని తీసుకెళ్తాను అడిగా. నేను కూడా తక్కువను కాదండి, యేసు ప్రభువుని అడుగుతా. ఎందుకు తీసుకెళ్తామంటే అక్కడ ఎలాంటి ఆత్మలు నాశనం అయిపోతున్నాయి, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, నలిగిపోతున్నారు. ఎవరు కూడా వాళ్ళని ఇంకా పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏళ్ళని తీసుకొచ్చిన ఏళ్ళ దగ్గర తీసుకొచ్చి నాకెందుకు ప్రభా చూపే రియల్గా దేవునికి నాకు జరిగిన యొక్క ఈ సంభాషణ అనమాట. నేను రక్షణ పొందిన కొత్తలో ప్రభు నాకు చూపించాడు. నువ్వు ఇట్లా నువ్వు సేవ చేయాలి, పరిచర్య చేయాలి, ఇట్లా నరకములోనికి, అగ్నిగుండంలోనికి, పాతాళానికి రావటానికి నాకు ఇష్టం లేదు కనుక నిన్ను రక్షించుకున్నాను, ఇట్లా రావటానికి వీల్లేదని చెప్పి అదంతా ఘోషిస్తున్నారు, ఏడుస్తున్నారు, నలిగిపోతున్నారు. ఇలాంటి వారిని నువ్వు రక్షించాలి. తర్వాత ఏంటి ప్రభు అని చెప్పి మళ్ళా పైకి తీసుకొచ్చాడు. ఒక విమానం ఎక్కించాడు. విమానంలోనే ప్రజలందరూ ఉన్నారు. నన్నేమో విమానాలు రెక్కల మీద నిలబెట్టాడు. నమ్ముతారు మీరు? అబద్ధం. మీకేమో అబద్ధం, నాకేమో నిజం. అప్పుడు చూపిస్తున్నాడు పరలోక దర్శనం. నువ్వెట్లా కష్టపడి, నువ్వెట్లా ప్రజలు చనిపోయే వాళ్ళని
నరకానికి వెళ్ళే వాళ్ళని నాశనం అయిపోయాడు అపవాది చేతుల నుంచి విడిపిస్తే ఇప్పుడు నీకు ఇలాంటి స్థితిని నేను ఇవ్వబోతున్నాను. నేను బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా ఆ చక్కని పెద్ద 200-300 ఎకరాల చెరువును చూపించి ఆ నీళ్లు కూడా ఎంతో నీట్గా ఉంచాడు. ఆయన సింహాసనం వేసుకొని కూర్చొని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చాడు. నమ్మండి, ఇది దేవుడిని చూడాలంటే కొన్ని వదిలిపెట్టుకో. ఇంకా నేను చేయను ప్రభా, ఇవన్నీ నేను చేస్తున్నామా? పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇక దేంట్లో కూడా పాలు పొందను ప్రభువా. ఎవరన్నా బంధువులు పిలుస్తారు, వెళ్తావా? వెళ్ళను. నిజమా? ఒప్పుకుంటా ప్రభువా, చూడాలి నీవు నన్ను అని అంటే దర్శనం వెంటనే నేను ఏడ్చాను అనుకో, ప్రభు వెంటనే ఎంబడే కనపడతాడు నాకు. ఆ మొన్న ప్రజలందరూ లోపడతలే ప్రభా, సంఘం అంతా ఎడుబడితే వెళ్ళిపోతున్నారు, అసలు ఏంటి ప్రభా నాకు చూపి ప్రభా, అసలు నేను సేవ చేయటం నీకు ఇష్టమేనా లేదా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి పడుకుంటే తెల్లవారుజామున 3 గంటలకు ఒక దర్శనం ఇచ్చాడండి. అంత లైవ్ అయిపోతుంది. పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అంత లైన్ చేసేస్తున్నానని చెప్పి లైన్ చేయటం మొదలు పెట్టినాడు. కదంతా కూడా కరిగిపోతుంది, అగ్ని చేత దాసబడి ఉన్నది లోకమంతా కూడా, అంటే కరిగిపోతుంది. ఇదంతా చూపిస్తున్నాడు. ఇంకా ఉన్నారు రక్షణ పొందవలసిన వారు. రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే నన్ను ప్రేమించట్లేదు, నాతో ఉండట్లేదు, వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇక్కడ మాత్రం తలలు ఊపుతున్నారు బాగానే, అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రము దానికి ఊపుతున్నారు తల. ఎవరికి? అపవాదికి మాత్రము ఊపేస్తున్నారు. అన్నిటికీ కట్టాలంటే కట్టాలి. మా పెద్దోళ్ళు చేశారు పూర్వీకులు కదా, ఇవన్నీ చేయాల్సిందే. ఇప్పుడు ఎట్లాగంటే దేవుడు సంతోషిస్తాడు చెప్పండి? ఎట్లా పాల్గొందాం, ఎట్లా చేద్దాం? అలాంటి వారికి నేను సువార్త చెప్పాలి, అలాంటి వారిని నువ్వు రక్షించాలి. వాళ్ళే వస్తారు. నీకెందుకు నీ బాధ? నాకు ఉండాలి బాధ. నేను బాధపడుతున్నా, ఆ బాధ అంతా కూడా చెప్పు ప్రభు, ఆపు నాయన, ఆపు ప్రభు, ఆపు అని ప్రభు అని అంటే సరే ఆపుని వెళ్ళి అన్నాడు. నూతిపాడు చెప్పు ఈ వాక్యం అన్నాడు. ఏం చెప్పాలా? మా వాళ్ళు కూడా చెప్పలేదండి, మీకే అంటే మీ పట్ల దేవుడికి ఎంత ప్రణాళిక కలిగి చూడండి. మీ ఆత్మలో నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు కనుక ఇప్పుడు మీరు పరలోకంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలంటే ప్రభువుని చూసే అనుభవంలో ఉండాలా కదండి. దేవుని చూడాలంటే మనం తగ్గించుకోవాలా, ప్రతి దానికి కూడా ప్రభువు కోసం సమర్పించుకునే వాళ్ళమ్మగా ఉండాలి. ప్రభువుని చూస్తానికే మనకు టైం అయిపోయింది, ఒక్క వచనానికి టైం అయిపోయింది. అయితే ఒక వ్యక్తిని చూపిస్తారు, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము కనుక ఒక్క వ్యక్తిని చూపిస్తారు. చాలా మంది ఉన్నారు. నా కనుక మీ పాస్టర్ గారు సమయం ఇస్తే ప్రతి వారం కూడా మీకు ఎవరెవరు ప్రభువుని చూశారు, ఎవరెవరు ప్రభువుని చూడలేకపోయినారు, చూసిన వాళ్ళు ఏం మేలు పొందారు, చూడని వారు ఎలాంటి నష్టం చెందారు అనేది ఇవన్నీ కూడా నేను చెబుతున్నాను. నాకు మాత్రం చాలా కష్టంగా ఉందండి మీ ఊరు రావటం, మాత్రం చాలా దూరం అయిపోయింది, రావడానికి కష్టమైంది. అయితే చెప్పడానికి మాత్రం ప్రయాసపడతా. ప్రభు నాకు అవకాశం ఇచ్చిన కొలది వస్తాను. అయితే దేవుడిని ఎవరు చూశారు, బలలో ఎట్లా పాలు పొందారో ఒక వ్యక్తినే చూపిస్తా. మనకు సమయం అయిపోయింది కదా. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. మీ పాస్టర్ గారు చదువుతాడు, మీరు వింటా ఉండండి. 6వ అధ్యాయము 5వ వచనం, 6వ అధ్యాయము 5వ వచనం. ఆయన చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూస్తాను అనుకుంటున్నా. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. మనం చెప్పుకోగలుగుతున్నావా? అక్కగారు ఇటేనండి. ఏమంటున్నాడు? రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను. నేను ఆయనను చూడగా సచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడి తిని ఆయన కుడి చేయి నా మీద ఉంది. ఇట్లా మాట్లాడు. ఈ యెషయా ప్రవక్త కూడా చూడండి, నేను ఆయనను చూడగా ఏం చేస్తున్నాడంట? అబ్బా, ఎలాంటి దేవుడు అని వరిస్తున్నాడు ఆయన్ని? రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను ఇప్పుడు కన్నులారా చూసినప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో గొప్ప ధన్యత అయింది, నాకు ఎంతో సంతోషంగా ఉంది. మిమ్మల్ని చక్కగా వింటారు వాక్యాన్ని కదండి. మరి దేవుడు కూడా సంతోషిస్తాడు కదా. ఇప్పుడు ప్రభువు చూసే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? యెషయా ప్రవక్తే అంత మాట మాట్లాడి ఎట్లా చూస్తున్నాడంట? మొదట ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర, అయ్యా నీ శరీరంలో నీ యొక్క రక్తంలో నేను పాలు పొందటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
నేను ఇట్లా జీవించాను, నేను వ్యర్థమైన పెదవులు, అపవిత్రమైన పెదవులతో బూతులు మాట్లాడాను, రకరకాలుగా చూశాను, రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చాను, ముసలమ్మ ముచ్చట్లే పెట్టుకున్నాను, మళ్ళా వచ్చి బలలో పాలు పొందుతున్నా, నిన్ను ఎట్లా చూడగలుగుతాను ప్రభువా? నేను చూడలేను ప్రభువా, నిన్ను చూడాలయ్యా, నువ్వు చూడాలి, ఇవన్నీ కూడా నువ్వు తొలగించుకో అంటాడు. అపవిత్రమైన పెదవులు గలవాడును. మళ్ళీ రెండో మాట ఏమంటున్నాడంటే అపవిత్రమైన జనుల్లో. అప్పుడు జనులని ఎట్లా పోల్చాడు దేవుడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా పోల్చాడు? అపవిత్రమైన జనులు అంటే వాళ్ళు అపవిత్రమన్నీ చేస్తారు, దేవుడికి ఇష్టం లేనివన్నీ కూడా చేస్తారు గనక వాళ్ళని ఎలా ఎంచాడు దేవుడు? కోపం వస్తుందా? కోపం రావట్లేదు కదా. అయితే వాళ్ళు ఎట్లా ఎంచాడు దేవుడు? అపవిత్రమైన జనుల మధ్యన నేను సంచరిస్తున్నాను ప్రభువా. అయితే ఇప్పుడు నేను కూడా ఎలాంటి వాడిని? అపవిత్రుడినే. నేను నీతిమంతుడు కాదు, పరిశుద్ధత లేదు నాలో. ఇప్పుడు నుంచైనా నా పరిశుద్ధత కావాలి ప్రభు అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని ఒప్పుకున్నాడు కనుక ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ కారుతున్న నుప్పుని తీసుకొచ్చి ఆ పెదవులకి ఏం చేస్తున్నాడంట? పెడుతూ వచ్చినాడు. ఆనాడైతే నుప్పు పెట్టినాడు, ఈనాడైతే ఏం చేస్తున్నాడు? మనకు వాక్యాన్ని మన నోట ఉంచాడు. ఇప్పుడు మన నోరు, మన చూపు, మన నడక, మన క్రియ, మన జీవితము ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలండి. ఉండాలా? అట్లా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ప్రభువుని మనము చూడగలుగుతాం. అందుకని పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. ప్రభుని చూడాలి, ప్రభుతో సావాసం చేయాలి. ప్రభు నాకు కావాలి, దేవుడితో నేను ఉంటాను, ప్రభుతో నేను కార్యములు చేపించుకుంటాను, ప్రభువే నా జీవితము, ప్రభువే నా సర్వస్వము, ప్రభువే నాకు అని ఇవ్వగలిగిన వాడు, సమర్థుడు, శక్తిమంతుడు గనక నా జీవితాన్ని నేను ఆయనకు అర్పించుకుంటానని చెప్పి ఈ దినం నుండి మనం తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా జీవించటానికి ప్రభు కోసము మనం జీవించే వాళ్ళముగా ఉండాలి. అందుకని ప్రతి చోట కూడా ప్రభుకి సాక్షిగా ఉండాలంట. మనం ఉందాం. మరి అట్లా ఉన్నవాళ్లే, ప్రభు కోసం తీర్మానం తీసుకున్న వాళ్ళే ఇప్పుడు యెషయా ప్రవక్త లాగా, యోహాను గారు లాగా మనం తీర్మానం తీసుకొని ఇప్పుడు ప్రభువుని చూసే అనుభవం. ఈ రేపు ప్రభు మీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు పడుకున్నప్పుడే వచ్చేస్తాడు. మీరు కలిస్తే వస్తారా? నేను వచ్చిన తర్వాత అడుగుతా, ప్రభు మీ దగ్గరికి వచ్చాడా లేదా? మీరు కరెక్ట్గా ప్రభు దగ్గర పరిశుద్ధంగా మీరు తీర్మానం చేసుకొని ప్రభు కోసం జీవిస్తామని చెప్పి మీరు తీర్మానం చేసుకుని ఖచ్చితంగా ప్రభువుని మీరు చూస్తారు. ప్రభు మీతో ఉండడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు. ఆయన నా సావాసం అయితే మా సావాసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోటి, నా తండ్రి అయిన దేవుడితో మన సావాసం అలాంటిది. అపొస్తలుల బోధ, సావాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, విడతెగని యొక్క అనుభవము. నేనైతే అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్యన సంచరిస్తున్నాను ప్రభు. ఎన్నో కార్యాలు నీకు తెలియని, నీకు తెలుసు, కానీ నా ఇష్టానుసారముగా నేను జీవించాను ప్రభు. ఇప్పుడు నుంచి ఇక వాటి జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు నుంచి వాటిని విడిచిపెట్టేస్తున్నా. ఇప్పుడు నుంచి వాటిని నేను పెండుతో సమానంగా ఎంచుకుంటున్నాను. పౌలు గారు చెప్పాడండి, నాకేదైతే లాభముగా ఉన్నదో, ఏమన్నాడు? నాకేదైతే లాభముగా ఉన్నదో క్రీస్తు గురించి విడిచిపెట్టి చూడండి. ఒక్కటన్నా వదిలిపెట్టలా. లోతు భార్య విడిచిపెట్టలేకపోయిందండి. విడిచిపెట్టలేకపోవటం ద్వారా విడిచిపెట్టి రమ్మన్నాడు ప్రభు. రమ్మంటే వచ్చిందా? ఎందుకని చెప్పండి? బంగారం దాచుకుందంట, ఎంపెట్లో ఉందంట. ఆ బంగారం, ముక్కు పొడకలు ఇవన్నీ అక్కడ పెట్టేసి పైపైన వచ్చింది. వచ్చిన తర్వాత కొంత ఎకరాంగా ఏమైంది? మళ్ళా జ్ఞాపకం వచ్చింది. అబ్బో దేవుడు రమ్మన్నాడు కానీ ఇదంతా ఉట్టిదేరు, అసలు ఒక్కసారి చూద్దామని చెప్పి ఏం చేసింది? చూసిందండి. నష్టపోయిందా లేదా? ఇప్పుడు వరకు అట్లాగే ఉందంటే తరతరాలు ఇంకా దాన్ని తీడు దేవుడు. ఈ యొక్క భూమి అంతమయ్యేంత వరకు కూడా అట్లా ఉండాల్సిందే మాదిరి, అట్లా ఉండాల్సిందే సాక్ష్యము, అట్లా ఉండవలసిందే ఆమె యొక్క పరిస్థితి. ఎందుకంటే మనకి బుద్ధి కలగటానికి, మనకేం కలగాలంట? బుద్ధి రావటానికండి. ప్రభు కోసం మనం జీవించేవాళ్ళము. లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూస్తే లోకమంతా కూడా ఒక దినం నష్టపోతుంది. చాలా వచనాలు ఉండే చూపిస్తానికి మీకు, ఎందుకంటే కొంచెంతోనే ముగించేస్తున్న సమయం లేదు కనుక ఇప్పుడు ఎట్లా ఉన్నాం మనం? ఇప్పుడు ప్రభు నీ శరీరములో, నీ రక్తములో పాలు పొందాలంటే ప్రభు నేనేం చేయాలా?
పరిశుద్ధముగా ఉండటానికి ప్రభు నన్ను పరిశుద్ధపరుసయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, ఇంక నుంచి నేను ఏది కూడా చేయను. ఒక దొరగారు అమెరికా నుండి వచ్చాడంట. మన ఇండియాకి అమెరికా నుండి వచ్చి, మీకు చాలామంది చెప్పు ఉంటారు, చెప్పారా? విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? చేతులు ఎత్తండి నిన్నవారు. ఒక దొర ఆయన ఏం చేస్తున్నాడు? అమెరికా నుండి వచ్చాడు. తెల్ల దొర అంటారు. ఆయన ఏమంటారు? తెల్ల దొర. ముగిచ్చేస్తున్నాను నేను ఈ చిన్న ఉపమానం చెప్పి ముగిచ్చేస్తా. ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ పరిశోధన చేస్తున్నాడంట. మన ఇండియాలో ఎక్కువ ఏ జాతులు ఉంటాయి, ఏమేమి జంతువులు ఉంటాయి అంటే అన్ని రకాల జంతువులు ఉంటాయి. ఒక జంతువు మాత్రం చక్కగా కనపడిందంట ఆయనకి. ఎట్లా కనపడింది? చక్కగా నిగనిగలాడుతుందంట, నున్నగా ఉందంట, ఏమీ లేకోకుండాను కరెక్ట్గా ఉంది, ఇది బాగుంటుందని చెప్పి ఆ జంతువుని కోరుకున్నాడంట. ఆ యజమాని దగ్గర ఆ జంతువుని కొనుక్కున్నాడంట. కొనుక్కొని మంచి వస్త్రాలు తొడిగాడంట. ఆ తొడిగిన తర్వాత స్నానం చేసి వస్త్రాలు తొడిగేసి తీసుకెళ్ళిపోతున్నాడు. గొలుసు పెట్టాడంట. కారులో తీసుకెళ్ళిపోతున్నాడంట. ఆ కారు అయిపోయినాక విమానంలో వెళ్ళాలి. ఆ జీవితం చూడండి ఎంత బాగుంది. సరే విమానంలోకి వెళ్ళిపోయింది, అంతా బాగుంది. అంతా అయిపోయిన తర్వాత ఆయన దేశం తీసుకెళ్ళిన తర్వాత ఈయన అనుకున్నాడంట, ఆయన ఇంట్లో ఉంటుంది కదా, అనుకుని సరదాగా తీసుకెళ్దామని చెప్పి సరదాగా తీసుకెళ్ళాడంట. గొలుసు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని తీసుకెళ్తే అది ఏం చేసిందంట, దానికి కావాల్సింది దొరికిందంట. కావాల్సిందే దొరికేటప్పుడు కల్లా ఈయన్ని ఓడవిక్కొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఏం చేయాలి, నాండు పడి శుభ్రంగా నాశనం చేసుకున్నాడు. ఒళ్ళు నాశనం, బట్టలు నాశనం. అమ్మ ఏంటమ్మా ఎట్ట పడిపోయావు నువ్వు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాడు. తెలియదు కదా పాపం, ఏదో పాపం అగ్గిగా ఉంది కదా వెళ్ళింది అనుకున్నాడు. దీని బుద్ధి అలాంటి సంగతి తెలియదా చూడండి. అందుకనే మళ్ళీ తీసుకొచ్చాడు, కడిగాడు, మళ్ళీ శుభ్రపరిచాడు. మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ శిఖారికి తీసుకొచ్చాడు. మళ్ళీ అక్కడ రాగానే మళ్ళీ అటే బిగిందంట. చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్టు, ఆ పంది తన బురదలో పడినట్టు. చూడండి, దేవుడు బాధపడుతున్నాడండి. పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళని ఏర్పరచుకున్నా, రక్షించుకున్నా, నా రక్తంలో కడిగా నా సాక్షార్థం మీరు ఉంటారని నేను ఎంతగానో విశ్వాసముతో ఇంకా ప్రార్థన చేస్తున్నా, మీకోసం నమ్మకంతో ప్రార్థన చేస్తున్నా, నా దగ్గరికి వస్తారని, పరలోకములో ఉంటారు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిరుడు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిరుడు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార హృదయం ముదమారవసై జూనా హృదయాంతరంగమునా. ప్రభు కోసం సాక్షిగా ఉన్నాం. అవన్నీ కూడా మనం వదులుకుందాం ప్రభు ఈ దినము నుండి, ఈ క్షణము నుండి ప్రభా, ఈ రోజు నుంచి నాయన ఈ పునరుత్థాన ప్రభు దినము నేను నిన్ను చూడాలి ప్రభా. ఇద్దరు భక్తులు చూపించేవారు, వాళ్ళు ఎట్లా నిన్ను చూస్తూ వచ్చినారు, అన్ని ఎట్లా వదిలిపెట్టుకున్నారు, నేను కూడా విడిచిపెట్టి ప్రభా నీ కోసం నేను జీవిస్తాను. సర్వము వ్యర్థము ఇదంతా కూడా వ్యర్థమేనండి. సూర్యుడి కింద సమస్తము కూడా వ్యర్థమే. ఈ వ్యర్థమయ్యే దానికోసం మనం పాకులాడుతున్నాం, ఈ వ్యర్థమయ్యే దానికోసం మనం ప్రయాసపడుతున్నాం, ఈ వ్యర్థమయ్యే దాని మీద మనం ఆశ పెట్టుకుంటున్నాం, ఈ వ్యర్థమయ్యే దాని మీద మనం ఎన్నో కోరికలు పెట్టుకుంటున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడంటే ఈ సంవత్సరం కూడా మీకు దక్కకుండా చేస్తారు. ఈసారి చూపిస్తావలసిందాన్ని దక్కకుండా చేస్తాడంట. మనకి ఎందుకు చేయాలా? ప్రభు ఇచ్చిందే తిందాం. ప్రభు మన సమృద్ధికి ఇస్తాడండి. చేపలు ఇస్తాడు, మాంసం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. నువ్వేం అడిగితే బిల్డింగ్ కావాలా అడగండి, విమానం కావాలా అడగండి, ట్రైన్ కావాలా అడగండి, ఇస్తాడో ఇవ్వడా? ఏమన్నా నమ్మకం తక్కువేనండి. విశ్వాసంతో మీరు అడిగితే ఈ కొండ లెగిసి ఆవగిందంత విశ్వాసం ఉంటే కొండ లేచి ఎక్కడ పడుతుందంట? సముద్రంలో పడుతుందంట. కమలం చెట్టు కదిలి వెళ్ళి సముద్రంలో నాటమంటే నాటపడుతుందంటండి. ప్రార్థనలో అంత శక్తి ఉంది, మీలో అంత శక్తి ఉంది. దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం వాడుకోవట్ల, పక్కన పెట్టేస్తున్నాం. అనగా ఈ రోజు నుంచి వాడాలా.
వాడితే అప్పుడు నీకు అర్థమవుతుంది, అబ్బా దేవుడు ఎంత శక్తి, దేవుడు ఇలాంటి దేవుడిని మనం ఆరాధించేది, అలాంటి దేవుడిని మనం పూజించేది అని చెప్పి అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దేవుడిని మనము చూడగలుగుతాం. వచ్చే దినాల్లో దేవుని చిత్తమైతే ఇంకొక వర్తమానం మీద దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీదకి రండి. చెప్పబడినటువంటి వాక్యము మరి హృదయంతరంగంలో పరిశీలన చేసుకోండి. ఎవరైతే పరిశీలన చేసుకొని ఆ రీతిగా మరి పశ్చాత్తాపడుతూ వస్తారో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, అట్లాంటి వారు మాత్రమే మరి ఆ యొక్క బలను తీసుకునేదానికి యోగ్యులుగా చేయబడతారు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుంటారండి. ప్రేమ, నమ్మకము, కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమును పరిశుద్ధమైనటువంటి దేవ, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తుంటున్నాను. ఈ పరిశుద్ధమైన దినాన్ని మాకు కూడా పరిశుద్ధముగా ప్రభు మీరు అనుగ్రహించిన రీతిని బట్టి స్తుతిస్తుంటున్నాను. ఈ రీతిగా మీ దైవదాసుని ప్రభు తీసుకుని వచ్చి బలవర్తమానంలో కూడా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను. ఈ రీతిగా మరి యోహాను రాసిన మొదటి పత్రిక ఇక ప్రకటన గ్రంథము ప్రభు ఆ రీతిగా మరి యోహాను భక్తుడిని ప్రభు మీరు మరి చూపిస్తూ వచ్చిన, నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె మరి పడిపోతునని సెలవిచ్చినటువంటి మాటను బట్టి స్తుతిస్తుంటున్నాను. ఈ రీతిగా ప్రభు మా అందరి యొక్క జీవితాల్లో మరి నేను చూడాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది, నీతో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది, నీ శక్తిని పొందుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. కానీ దానికి కావలసినటువంటి ప్రయత్నము చేయలేనటువంటి మనుషులుగా ఉంటూ వస్తాం. ఆ రీతిగా మరి ఏషియా భక్తులు కూడా ప్రభు మీరు చూపిస్తూ వచ్చినారు. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగి అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసించినటువంటి మనుషులు. కాబట్టి ఈ ఒక్క కారణాన్ని బట్టి మనసులో ఆశ ఉన్నప్పటికీ, మనిషిలో మరి అట్లాంటి స్థితిలోనికి రావాలనేటువంటి ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా మనిషిని యొక్క జీవితంలో పెదవులు అపవిత్రమైనటువంటివిగా, జీవితము అపవిత్రమైనటువంటిదిగా నివసించినటువంటి జన మధ్యలో వారు కూడా జనులు అపవిత్రమైనటువంటి వారుగా, ఆ అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య నివాసం ఉన్న కారణాన్ని బట్టి దేవుని చూడాలని ఆశ కలిగినా చూడలేనటువంటి స్థితి, దేవుని వెంబడించాలని ఆశ కలిగినా వెంబడించలేనటువంటి స్థితి, దేవుణ్ణి ప్రభావం నమ్ముకొని ఆ రీతిగా దేవుల్లో కొనసాగాలన్నా కొనసాగలేనటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క నాలుక మీద మరి ఆ యొక్క నిప్పును కాల్చి పెడుతూ వచ్చినాడో, ఆ అగ్ని తగలగానే ఆ అపవిత్రమైనటువంటి పెదవులు పవిత్రపరచబడుతూ వచ్చినాయి. కాబట్టి ఈ రీతిగా ఏషియాలో అటువంటి గొప్ప అనుభవాన్ని చూడగలుగుతాం. అపవిత్రమైనటువంటి స్థితి నుండి పవిత్రమైన స్థితిలోనికి, పరిశుద్ధమైన స్థితిలోనికి, పరిశుద్ధపరచబడినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి రాగలుగుతూ వచ్చినాడు. తద్వారా గొప్ప ప్రవక్తగా ఆయన ఎన్నుకోబడుతూ వచ్చినాడు. ప్రపంచాన్ని సైతము గడగడలాడించినాడు, వణికించినాడు. తన యొక్క నోటి మాట చేత, ప్రకటన చేత ఒక్కొక్క వచనం ఒక్కొక్క దేశం గురించి మాట్లాడినప్పుడు ఆ దేశంలో రాజులు వణికిపోతూ వచ్చినారు. ఆ రీతిగా పరిశుద్ధపరచబడినటువంటి రీతిని బట్టి దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ రీతిగా మా జీవితంలో కూడా ప్రభువా దేవుని మేము చూడాలా, ఆయన శక్తిని మేము అనుభవించాలా, ఆయనలో మేము కొనసాగాలని ఆశ ఉంటే సరిపోదు. కానీ ఈ అపవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రభు మేము తీసివేసుకోవాలి బహు స్పష్టంగా మాట్లాడినందుకే స్తుతిస్తూ మా జీవితంలో చక్కని సరైనటువంటి తీర్మానం కలిగి ప్రభువు కోసం సమస్తాన్ని నష్టపరుచుకొని, ప్రభువు కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఈ పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఎంత క్రయమైనా చెల్లించేదానికి మా జీవితాలు, హృదయాలు ఆ రీతిగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అట్టి తీర్మానంలోనికి వస్తున్నారో అట్టి ప్రజలను ప్రభావ మీరు దర్శించండి. దేని వాక్యంలో చెప్పబడినట్లుగా నిజమైన, నిజమైన, స్థిరమైనటువంటి తీర్మానం ఎవరైతే కలిగి ఉంటారో మరి అటువంటి వారిని మీరు దర్శిస్తారు, మేము నమ్ముచుంటున్నాం. కాబట్టి ఆ రీతిగా నిజమైన తీర్మానం కలిగినటువంటి వారిగా చేసి వారు మిమ్మల్ని దర్శించి వారు కూడా నేను ప్రభువుని చూచానని
గొప్ప అనుభవంలోనికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నా. ఈ రీతిగా ఇచ్చిన ఆదిత్యం బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే ఉండండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుండకై దీన్ని చెప్పాను. ప్రేమగల తండ్రి, మీరు మా కొరకై విరవబడుతూ వచ్చినారు, అందుని బట్టి స్తుతిస్తున్నాను. మీ విరవబడినటువంటి శరీరంలో మేము కూడా పాలుభక్షులుగా చేయడానికి నన్ను మమ్మల్ని కూడా ఆ రీతిగా విరగొట్టి ప్రభా మీకు దాసులుగా చేసుకొని ప్రభా నేను వెంబడించే ప్రయత్నం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే అట్లాగా తీర్మానం చేసుకొని సిద్ధపడుతూ వచ్చినారో అట్లాంటి వారిని ఇప్పుడు హస్తాన్ని పైగా చూపించినట్లయితే రొట్టె మీదకి వచ్చినప్పుడు కొంచెం ముక్క తీసుకొని పక్క వారికి అందించండి.